జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఎస్ఎఫ్ఐ తెలిపింది. తిరుపతిలో 3 రోజుల పాటు జరిగిన ఎస్ఎఫ్ఐ 25వ రాష్ట్ర మహాసభలో ఆమోదించిన తీర్మానాలను ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్తో కలిసి స్టేట్ సెక్రటరీ ప్రసన్న కుమార్ వివరించారు. మహాసభల్లో 19 తీర్మానాలను ఆమోదించినట్లు ఎస్ఎఫ్ఐ నేతలు చెప్పారు. జాతీయ విద్యా విధానం కారణంగా రాష్ట్రంలో 15,000కు పైగా పాఠశాలలు సింగిల్ టీచర్ పాఠశాలలుగా మారాయని ఆరోపించారు. జీవో నెంబర్ 75ను తక్షణమే రద్దు చేయాలన్నారు. యూనివర్సిటీలో ఎలక్షన్స్ నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. 19 తీర్మానాలని ఈ మహాసభ ఆమోదించుకోవడం జరిగింది. ఈ 19 తీర్మానాల్లో ముఖ్యంగా రాష్ట్రంలో విద్యారంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద, విద్యార్థులపైన జరుగుతున్నటువంటి దాడులు అంశాలపైన ఈ తీర్మానాలను ఆమోదించుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఈరోజు విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టులు భర్తీ కాక ఈరోజు యూనివర్సిటీలు వెలవెలబోతూ ఉన్నాయి, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. ఈరోజు యూనివర్సిటీకి వస్తున్నటువంటి విద్యార్థి అనేక ఆశలతో ఊహలతో వస్తూ ఉంటే మరి యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చామనేటువంటి పరిస్థితి ఈరోజు యూనివర్సిటీలో దాపరించింది. ఈరోజు అట్లాంటి యూనివర్సిటీల్లో అధ్యాపకుల పోస్టులు భర్తీ చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే దానికోసం ప్రభుత్వం ఆలోచించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ ఈ మహాసభ తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అని నారా లోకేష్ పదే మాట్లాడుతూ ఉన్నారు. వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ పేరుతో ఈ 18 నెలల కాలంలో ఒక క్లాస్ రూమ్ అయినా నిర్మించారని ఈ మహాసభ ప్రశ్నిస్తూ ఉన్నది. అందుకోసం ఈ మహాసభ మౌలిక సదుపాయాలు అన్ని పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో కల్పించే దానికోసం ప్రభుత్వం ఆ విధమైనటువంటి కృషి చేయాలని మహాసభ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో విద్యార్థుల మీద అనేక చోట్ల అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎస్వి యూనివర్సిటీలో మనం గతంలో చూసాము, ప్రొఫెసర్ వేధింపుల వల్ల విద్యార్థులు అత్యాచార పాల్పడినటువంటి ఘటన కూడా చూసాం. ఈరోజు అట్లాగే తిరుపతిలోనే సాంస్క్రిట్ యూనివర్సిటీలో అట్లాంటి ఘటనలు కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అనేక విద్యాలయాల్లో విద్యార్థుల మీద అనేక అఘాయిత్యాలు, దాడులు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులను అరికట్టేదానికోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి క్యాష్ ఐసీసీ కమిటీలని విద్యార్థుల పరిరక్షణ కోసం వేసేదానికోసం ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ కమిటీలను ఏర్పాటు చేసి విద్యార్థుల మీద దాడులను అరికట్టాలని ఎస్ఎఫ్ఐ ఈ మహాసభ డిమాండ్ చేస్తూ ఉన్నది. నూతన జాతీయ విద్యా విధానం ద్వారా ఈ రాష్ట్రంలో పాఠశాలల మెర్జింగ్ను, అట్లాగే డిగ్రీలో ఇంటర్న్షిప్, సెమిస్టర్ విధానం, మేజర్ మైనర్ విధానం, మొత్తం ఈ నూతన విద్యా విధానం రాష్ట్రంలో విద్యారంగాన్ని ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కేంద్రీకరణకు తీసుకెళ్తున్నటువంటి ఈ విద్యా విధానాన్ని తిప్పికొట్టే దానికోసం ఈ మహాసభ తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు పీజీ విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ నేను వస్తే ఇస్తానని చెప్పాడు. జీవో నెంబర్ 77ని రద్దు చేస్తామని చెప్పాడు. ఈరోజు నారా లోకేష్ దాన్ని మర్చిపోయాడు. సంవత్సరంన్నర అవుతుంది, ఈరోజు జీవో నెంబర్ 77ని రద్దు చేయలేదు. వెంటనే ఆ జీవోను రద్దు చేసి అన్ని రకాల విద్యార్థులకు, పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే అందజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విద్యార్థులకి స్వచ్ఛమైన విద్య, శాస్త్రీయమైన విద్య అందే పరిస్థితి లేదు. ఇక్కడ క్యాంపస్లో ఖచ్చితమైన ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి ఈ మహాసభ డిమాండ్ చేస్తుంది. దీనితో పాటు ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఉచితంగా బడి బస్సులు ఏర్పాటు చేయాలి, అన్ని రూట్లలో బడి బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ మహాసభ తీర్మానం చేసింది. ఈరోజు మధ్యాహ్న భోజన పథకానికి డబ్బులు ఇంక్రీజ్ చేయాలని చెప్పి, మహిళలపైన జరుగుతున్న అత్యాచారాలని అరికట్టాలి, ఈరోజు క్యాంపస్ల్లో అటువంటి కమిటీలని నియమించాలని చెప్పి ఈరోజు మహాసభ డిమాండ్ చేస్తుంది. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.